హాయ్ వెల్కమ్ టు 9 వెబ్స్ నేను మీ శ్రావణి. మొన్నటి వరకు ఆ పార్టీ అంటేనే అసహ్యం వేస్తుందన్న ఆయన ఇవాళ ఆ పార్టీతోనే కలిసిపోయారు. గ్రౌండ్లో నేను వర్క్ చేయనని అధినాయక తత్వానికి తేల్చి చెప్పిన ఆయన ముచ్చటగా 3 నెలలు కాకముందే సొంత గూటికి చేరుకున్నారు. అన్న వద్దు చెల్లెలు ముద్దు అన్న ఆయన ఇప్పుడు సడన్గా ప్లేట్ ఎందుకు మార్చారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్ని ఓడించి మరీ తనదైన శైలిలో ముందుకెళ్లారు ఆళ్ల. కట్ చేస్తే ఏమైందో తెలీదు. పార్టీ మారతానన్న ఉద్దేశాన్ని బహిరంగంగా చెప్పేశారు. అయితే అప్పటి నుంచి గ్రౌండ్లోని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్దామని ఎంతో ట్రై చేశారు. సీఎం జగన్ సైతం అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి ఎంతో మనస్తాపంతో పార్టీ మారుతున్నానని కరాఖండిగా చెప్పేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అప్పుడు అలా అన్న ఆర్కే ఇప్పుడు ఇలా అంటున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి భాష పూర్తిగా మారిపోయింది. అప్పుడు జగన్తో పని చేయను అని చెప్పిన ఆయనే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇంకో 20-30 ఏళ్ల పాటు ప్రజాభిమానంతో వైఎస్ జగన్ సీఎంగా ఉంటే పేదల జీవితాలు పూర్తిగా మారిపోతాయన్నారు. 2014-2024లో మంగళగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపానన్నారు. మంగళగిరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా బేషరతుగా వారి విజయానికి కృషి చేస్తానని జగన్తో చెప్పానన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో టికెట్ కోల్పోయిన సీనియర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత పార్టీలో చేరారు. అయితే ఆయన వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో సీటు కోల్పోయారు. దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల వెనుక నడిచారు. అంతేకాదు కాంగ్రెస్లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గర నుంచి అన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఆళ్లకు ఎదురైంది. దీంతో ఆయనతో పాటు ఉండి గెలిపించిన నేతలంతా ఆత్మరక్షణలో పడ్డారు. అంతే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో గత 2 రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చించారు. ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఇప్పటికే ఆర్కే స్థానంలో వైసీపీ ఎంపిక చేసిన బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేకపోవడంతో తిరిగి మంగళగిరి ఇన్ఛార్జిను కూడా మార్చే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అని వైసీపీలో అనుకుంటున్నారు. వాస్తవానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ మారాక ఆయన మనశ్శాంతిగా ఉండలేకపోయారు. ఇటు అధికారం లేదన్న వెలితి, అటు కార్యకర్తల ప్రెషర్, ఇలా అన్ని రకాలుగా ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే మళ్ళీ పార్టీ ఎందుకు మారుతున్నారని ఒక రిపోర్టర్ అడగ్గా 2 నెలల బ్రేక్ తర్వాత ఆయన జగన్ను కలిసాక కూడా జగన్ చెప్పిన దానికి ఓకే అన్నారు. ఎందుకంటే మళ్ళీ సొంత గూటికి చేరదామనుకున్నప్పుడు ఏదో ఒక డిమాండ్ పెట్టే అవకాశం ఉంది. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. అంటే పార్టీ కండువ కప్పుకోవడానికే వెళ్ళినట్టు మనకి కనిపిస్తోంది. ఎందుకంటే మరే నేతలైనా మాకిది కావాలి అని డిమాండ్ చేసి అడిగే ఛాన్స్ ఉంది. కానీ ఆళ్ల మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైసీపీని వీడడం సంచలనం. తనకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదని స్పీకర్కు తన రాజీనామా ఇచ్చి షర్మిల వెంట నడవడం ఇప్పుడు మరో సంచలనం. అయితే అప్పట్లో పార్టీ నుండి వెళ్లిపోయే టైంలో అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని, తనకు జగన్ మంత్రి ఇస్తానని చెప్పి మాట తప్పారని టంగ్ స్లిప్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే షర్మిల వైఖరిలో తేడా గుర్తించారు. తన సొంత అన్నను జగన్ రెడ్డి అనడం, చంద్రబాబును మాత్రం గారు అంటూ ప్రత్యేకంగా గౌరవించడం వెనుక కుట్రల్ని తన నాయకుడు పసిగట్టారని ఆల అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి బదులు కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి షర్మిల వచ్చారని ఆర్కే గ్రహించి ఆ పార్టీని వీడేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా నారా లోకేష్ ఓటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలుపుకెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలు ఆర్కేకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి టికెట్ ఇవ్వకపోయినందుకు వచ్చేసారి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చివర్లో మంగళగిరిలో బీసీ అభ్యర్థి గెలుస్తారని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే నిజంగా ఆర్కేకు మంగళగిరిలోనే పోటీ చేయాలని ఉంది. కానీ రీజాయిన్ అయిన రోజే ఎందుకు మనసులో మాట చెప్పడం అని అనుకున్నారు ఆర్కే. వాస్తవానికి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చాలా డిఫరెంట్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది కీలక నేతలందరూ కూడా ప్రాంతీయవాదులే. సో షర్మిల అంటే తండ్రి వైఎస్ఆర్ భావనలతో సెట్ అయ్యారు. కానీ మరోలా అయితే అస్సలు ఏ పార్టీలోనూ విలీనం చేసేవారు కాదు. అయితే ఈ కోవలకే ఆర్కే కూడా వచ్చారు. కాస్తంత సీటు దక్కదనే టెన్షన్, వారి అనుచరులకు టికెట్ ఇప్పిద్దామన్నా జాతీయ నాయకత్వం అంగీకారం కూడా కావాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలంటే వన్ మ్యాన్ షోగా ఉంటుంది. కానీ జాతీయ పార్టీలతో అలా ఉండదు. ఏ నిర్ణయమైనా ఎంతో ఆచితూచి తీసుకుంటారు. ఆర్కే వెనక్కి రావడానికి కారణం జాతీయ పార్టీలో ఇమడలేను అనే భావన కూడా కారణం కావచ్చు. షర్మిలతో ఆర్కేకు బాగానే సాన్నిహిత్యం ఉంది. షర్మిల కొడుకు పెళ్లి రోజు కూడా చాలా మంది షర్మిల సైనికుడు ఆర్కే ఎక్కడ అనే ట్రోల్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే షర్మిల నుంచి ఇన్విటేషన్ వెళ్ళినా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనే మనసులో ఉంది కాబట్టే రాజారెడ్డి పెళ్లికి వెళ్ళలేదు. స్టే ట్యూన్డ్ టు 9 Waves.